ఈ మధ్య అమెరికాలో ఈ అబార్షన్ అనేటువంటిది అబార్షన్ మీద నిషేధం అన్నటువంటి వేళ ప్రపంచవ్యాప్తంగా మళ్ళొకసారి అబార్షన్ మీద మళ్ళా ఇది డిస్కషన్లోకి అయితే హాట్ టాపిక్గా హాట్ న్యూస్గా అయితే ఇక కనిపిస్తుందని చెప్పాలి. నిజంగా ఎట్లాంటి పరిస్థితుల్లో అబార్షన్కి అర్హతలు ఉంటాయి, ఎట్లాంటి పరిస్థితుల్లో పరిమితులు ఉంటాయి అనేటువంటిది కొన్ని చూద్దాం. బేసిక్గా అనుకోని పరిస్థితుల్లో బిడ్డ గర్భంలోనే మరణించినప్పుడు, అంటే గర్భం వస్తుంది, తర్వాత ఆ పెరిగే క్రమంలో బిడ్డ లేదంటే ఆ పిండం మరణించినప్పుడు అబార్షన్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. రెండవది, పిండం ఎదుగుదలలో ఎలాంటి మార్పు లేనప్పుడు, కొద్దిమందిలో ఏంటంటే పిండం ఏర్పడుతుంది కానీ ప్రతి మంతు పెరగాల్సినటువంటి వయసులో పెరగకపోయినప్పుడు కూడా అబార్షన్కి ఇక అర్హత లభించినట్టు ఉంటుంది. తల్లికి ప్రాణాపాయం అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఆ బేబీ వల్ల తల్లికి ప్రాణాపాయ స్థితి ఉంటుంది. అట్లాంటి కూడా స్పెషల్ మెడికల్ కండిషన్స్ వల్ల కోర్టు పరిమితులతోటి అబార్షన్కి కూడా అనుమతి పొందే అవకాశం ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో పిండం క్రమరాహిత్యంగా వృద్ధి చెందినప్పుడు, ఫిజికల్ డిజేబుల్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నప్పుడు, అంటే ఇక ఆ బిడ్డకు జన్మనిచ్చేసేటువంటి స్థితిలో తల్లి లేకపోయినప్పటికీ, లేదంటే మెంటల్లీ డిజాస్టర్ అయినటువంటి తల్లి అయినప్పుడు ఆ పిండాన్ని తీయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండవది, ఏదైనా రేప్ జరిగినటువంటి మైనర్లపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆ మైనర్ పాపకి పిండం వచ్చినట్టయితే వాటిని కూడా తీయించేందుకు చట్టాలు లేదంటే కోర్టులు ఇక లీగల్గా కూడా అబార్షన్కి పరిమితులు ఉంటాయి అన్నటువంటిది. అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సామాజిక ఆర్థికపరమైన అంశాలను ముడిపెడుతూ అధికంగా అబార్షన్ చేసుకుంటున్నారంట. అక్కడ ప్రతిరోజు దాదాపు 1000 నుంచి 2500 అబార్షన్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జనాభా క్షీణత జరుగుతుందన్నటువంటి నేపథ్యంలోనూ అబార్షన్ల మీద అయితే ఇక నిరోధం, అబార్షన్లను కూడా నిషేధించాలని కూడా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆ నిర్ణయాలు ఉన్నాయి. ఇక రిపబ్లికన్లు గెలిచిన తర్వాత, ట్రంప్ గెలిచిన తర్వాత ఈ పూర్తి నిషేధం వస్తుందన్నటువంటిది కూడా ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళన మీద మహిళలు ఎట్లాంటి చట్టాలే వస్తే మేము సుప్రీంకోర్టుకు కూడా పోతాం అన్నటువంటిది. నిజంగానే కొన్ని చోట్ల ఏంటంటే గతంలో చైనా లాంటి దేశాల్లో కూడా అబార్షన్ మీద ఇక వ్యతిరేకత, అబార్షన్ చేయించుకునేందుకు లీగలైజ్డ్ ఉంటుండే. కానీ చైనా లాంటి దేశాలు కూడా ఈరోజు జనాభా క్షీణత పరిస్థితుల్లో వాళ్ళు కూడా అబార్షన్ చేయించుకుంటే లీగల్ కాదని అబార్షన్ని ఇల్లీగల్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేమ్ అట్లాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజిక ఆర్థిక కారణాలను చూపెడుతూ అబార్షన్లు చేయించుకుంటే రేపటి నాడు దేశ జనాభా మీద దాని ఇంపాక్ట్ ఉంటుందని అబార్షన్ మీద అయితే నిషేధం పెట్టాలన్నటువంటి ఆలోచనలు నడుస్తున్నాయంట. మరి అమెరికా ఎట్లాంటి డెసిజన్ తీసుకుంటుంది, మహిళలు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నటువంటిది ఆల్రెడీ ఎవరైతే వాళ్ళు అంటున్నారు ఆ అబార్షన్ మీద నిషేధం ఎత్తేస్తే ట్రంప్కు సహకరించిన వాళ్ళను, ట్రంప్కు ఓటేసిన వాళ్ళతోటి మేము కూడా ఇక సపోర్ట్ చేయము, అనుకూలంగా ఉండము అన్నటువంటిది కూడా ప్రధాన అస్త్రాలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ఈ ఇష్యూ ఎంత దూరం పోతుందో చూద్దాం.